Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఈ రోజు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని సెంటెన్సెస్ అంటే మనం డైలీ మాట్లాడే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఐ విల్ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను. ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ అంటే కొన్ని నిమిషాల్లో లేదా మరికొన్ని నిమిషాల్లో. సో ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను. నెక్స్ట్ వన్, మీరు ఎలా చెప్పగలరు లేదా నువ్వెలా చెప్పగలవు. హౌ కెన్ యూ టెల్. హౌ కెన్ యూ టెల్ అంటే నువ్వెలా చెప్పగలవు లేదా మీరు ఎలా చెప్పగలరు. నెక్స్ట్ వన్, నేను అతనికి చెప్పలేదు. ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్. ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్. హ్యావెంట్ అంటే లేదు, టోల్డ్ హిమ్. ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ అంటే నేను అతనికి చెప్పలేదు. నెక్స్ట్ వన్, నేను ఆమెతో ఉండాలి. ఐ షుడ్ బి విత్ హెర్. ఐ షుడ్ బి విత్ హెర్ అంటే నేను ఆమెతో ఉండాలి లేదా నేను ఆమెతో తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ వన్, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. వాంట్ us టు బి టుగెదర్. వాంట్ us టు బి టుగెదర్. టుగెదర్ అంటే కలిసి ఉండడం. మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. వాంట్ us టు బి టుగెదర్. నెక్స్ట్ వన్, నేను నా తప్పును తెలుసుకున్నాను. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే తెలుసుకోవడం, బై మిస్టేక్ నా తప్పుని. సో ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్ నేను నా తప్పుని తెలుసుకున్నాను. నెక్స్ట్ వన్, నేను నిన్ను తెరవనివ్వను. ఐ వోంట్ లెట్ యూ ఓపెన్ ఇట్. ఐ వోంట్ లెట్ యూ ఓపెన్ ఇట్ అంటే నేను నిన్ను తెరవనివ్వను లేదా నేను నిన్ను దానిని తెరవనివ్వను. నెక్స్ట్ వన్, నేను మీ సమస్యను పరిష్కరించలేను లేదా నేను నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేను. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. సాల్వ్ అంటే పరిష్కరించడం. సో నేను నీ సమస్యను పరిష్కరించలేను. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్, నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్ అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నెక్స్ట్ వన్, ఎందుకు అతనికి భయపడుతున్నావు. నువ్వెందుకు అతనికి అంతలా భయపడుతున్నావు. వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. వై ఆర్ యూ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయపడటం. ఆఫ్ హిమ్ అతనికి. సో వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ ఎందుకు అతనికి భయపడుతున్నావు. నెక్స్ట్ వన్, నాకు ఇప్పుడు తినాలని అనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ అంటే నాకు ఇప్పుడు తినాలని అనిపించడం లేదు. నౌ అంటే ఇప్పుడు. ఐ డోంట్ ఫీల్ అంటే అనిపించడం లేదు. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ. నెక్స్ట్ వన్, మీరు ఏమి నిర్ణయించుకున్నారు. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడం. సో వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ నువ్వేం నిర్ణయించుకున్నావు. నెక్స్ట్ వన్, ఉన్నదానితో సంతృప్తి చెందు లేదా ఉన్నదానితో సరిపెట్టుకోవాలి. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా, దీనిని బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ అంటే నీకు ఉన్నదానితో సంతృప్తి చెందు. నెక్స్ట్ వన్, గాయాలు మానడానికి చాలా సమయం పట్టింది లేదా దెబ్బలు తగ్గడానికి చాలా టైం పట్టింది. ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ది వోండ్స్ ది హీల్. ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలా సమయం పెట్టింది. ఫర్ ది వోండ్స్ టు హీల్ అంటే దెబ్బలు తగ్గడానికి లేదా గాయాలు మానడానికి. వోండ్స్ అంటే గాయాలు. ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ది వోండ్స్ టు హీల్. నెక్స్ట్ వన్, తెలియకపోతే వదిలేయండి. లీవ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ నో. లీవ్ ఇట్ అంటే వదిలేయండి. ఇఫ్ యూ డోంట్ నో ఒకవేళ మీకు తెలియలేనట్లయితే లేదా ఒకవేళ మీకు తెలియకపోతే. సో లీవ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ నో తెలియకపోతే వదిలేయండి. నెక్స్ట్ వన్, నా కాళ్ళపై నేను నిలబడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్.
ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్ అంటే నా కాళ్ళపై నేను నిలబడాలనుకుంటున్నాను. ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. ఇలా అంటూ ఉంటాం కదా! నెక్స్ట్ మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. యూ బెటర్ టేక్ ఏ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. యూ బెటర్ టేక్ ఏ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అంటే మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. సమ్ టైమ్ అంటే విశ్రాంతి. నెక్స్ట్ సెంటెన్స్ తెలుసుకోకుండా మాట్లాడకు లేదా తెలియకుండా మాట్లాడకు. యూ డోంట్ స్పీక్ వితౌట్ నోయింగ్. యూ డోంట్ స్పీక్ అంటే మాట్లాడకు. వితౌట్ నోయింగ్ అంటే తెలుసుకోకుండా లేదా తెలియకుండా. సో యూ డోంట్ స్పీక్ వితౌట్ నోయింగ్ తెలియకుండా మాట్లాడకు. నెక్స్ట్ వన్ మీరు ఎప్పుడైనా నాకు చెప్పారా. డిడ్ యూ ఎవర్ టెల్ మీ. డిడ్ యూ ఎవర్ టెల్ మీ. ఎవర్ అంటే ఎప్పుడైనా అని అర్థం. సో డిడ్ యూ ఎవర్ టెల్ మీ మీరు ఎప్పుడైనా నాకు చెప్పారా. నెక్స్ట్ వన్ నాకు వదిలే ఆలోచన లేదు లేదా నాకు వదిలే ఉద్దేశ్యం లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ లీవింగ్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ అంటే నాకు ఉద్దేశం లేదు. ఇంటెన్షన్ అంటే ఆలోచన లేదా ఉద్దేశం. ఆఫ్ లీవింగ్ నాకు వదిలే ఆలోచనే లేదు. లివింగ్ అంటే వదలడం. నెక్స్ట్ వన్ నేను రెడీ అయ్యే వరకు బయట ఉండు. వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ. వెయిట్ అవుట్ సైడ్ అంటే బయట వేచి ఉండు. అంటిల్ అంటే వరకు అని అర్థం. ఐఎమ్ రెడీ నేను రెడీ అయ్యే వరకు నువ్వు బయట వేచి ఉండు. నెక్స్ట్ వన్ అతనిపై అంత కఠినంగా ఉండకు లేదా తనపై అంత కఠినంగా ఉండకు. డోంట్ బీ టూ హార్డ్ ఆన్ హిమ్. డోంట్ బీ అంటే ఉండకు. టూ హార్డ్ అంటే అంత కఠినంగా. ఆన్ హిమ్ అంటే తనపై. నెక్స్ట్ వన్ నేను నిన్ను ఎక్కడ చూశాను. వేర్ హ్యావ్ ఐ సీన్ యూ. వేర్ హ్యావ్ ఐ సీన్ యూ అంటే నేను నిన్ను ఎక్కడ చూశాను లేదా నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను. నెక్స్ట్ వన్ నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దేర్ అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను లేదా నేను అక్కడ వదిలి వెళ్ళిపోయాను. ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ వన్ మీరు ధర తగ్గిస్తే నేను కొంటాను. మీరు దీని రేటు తగ్గిస్తే కనుక ఖచ్చితంగా నేను కొంటాను. ఇలా అంటూ ఉంటాం కదా. ఇఫ్ యూ లోవర్ ది ప్రైస్ ఐ విల్ బై ఇట్. ఇఫ్ యూ లోవర్ ది ప్రైస్ అంటే మీరు కనుక ధర తగ్గిస్తే ఐ విల్ బై ఇట్ నేను దానిని కొంటాను. లాస్ట్ వన్ నువ్వు నా పక్కన ఉంటే నాకేమీ అవసరం లేదు. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. ఇలా అంటూ ఉంటాం కదా. ఇఫ్ యు ఆర్ బై మై సైడ్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ బై మై సైడ్ అంటే నువ్వు నా పక్కన ఉంటే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ నాకు ఇంకేమీ అవసరం లేదు. సో దట్స్ ఆల్ అండ్ టుడే we will meet on next video. Until then keep practicing and keep learning. Thank you so much for watching. If you like my video please do like and subscribe my channel. For more videos click on the bell icon.